మూర్ఖమైన ఆలోచన విధానంతో మాట్లాడుతున్న మనిషి తన పేరేం పేరు, ఒక స్వామీజీ సన్యాసి ఉన్నారు కదా, రాధా మనోహర్ దాసు, తర్వాత వచ్చేసి కరుణాకర్ సుగుణ. మీరు క్రిస్టియన్ అన్నా? అవునండి, నేను క్రిస్టియన్ బిలీవర్ని. ఓకే. కరుణాకర్ సుగుణ, తర్వాత లలిత్ కుమార్ అని చెప్పేసి, వీళ్ళు హమారా ప్రసాద్, వీళ్ళు ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. రాధా మనోహర్ పక్కన పెడితే కరుణాకర్ సుగుణ కానీ, లలిత్ కుమార్ కానీ, హమారా ప్రసాద్ కానీ, వీళ్ళు మొదటిగా చెప్పే మాట ఏంటంటే, మేము క్రిస్టియానిటీకి వెళ్ళాము, అక్కడ విశ్వాసులుగా ఉన్నాము, కానీ అక్కడ మాకు నచ్చక బయటకు వచ్చామని ఒక వాదన చేస్తున్నారు. ఇక్కడ వాస్తవాన్ని వాళ్ళు ఒప్పుకోకపోవడం ఏంటంటే, ఒక విషయం ఒప్పుకోపోయే విషయం ఏంటంటే, వాళ్ళు క్రైస్తవులకు వెళ్ళారు కానీ క్రైస్తవులుగా ఇమడలేకపోయారు. ఇమడలేకపోయారంటే నా ఉద్దేశం ఏంటంటే, ఒక క్రైస్తవుడిగా బ్రతకాలంటే చాలా గడ్స్ ఉండాలి, దమ్ముండాలి. క్రైస్తవుడు ఈ భూమి మీద ఉన్నాడు అనంటే ఈ లోకంలో ఉన్న ఆలోచన విధానము, ఆశలు. ఇప్పుడు మీరు వాళ్ళ మీద మాట్లాడుతున్నారు, క్రిస్టియానిటీలో ఉన్నటువంటి పాస్టర్స్లు కూడా వాళ్ళని దూషణలు చేస్తున్నారు, వాళ్ళ గ్రంథాలను కూడా దూషణలు చేస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు. ఇది మరి ఒప్పుకోవాల్సిన విషయమే, అవునా కాదా? 100%. అప్పుడు మీలో కూడా తప్పులు ఉన్నాయి కదా? తప్పులు ఉన్నాయి అంటే అది వ్యక్తులలో తప్పులు, దేవునిలో తప్పులు. వీళ్ళు ఎంతసేపు మాట్లాడే మాట ఏంటంటే, నేను ఒప్పుకుంటా ప్రతి మనిషి తప్పు చేస్తాడు, ఎందుకంటే మనిషి బలహీనుడు, మనిషికి కోరికలు, ఆశలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనిషి అయినట్టు వాడు తప్పు ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకంటే మనిషి దేవుడు కాదు కదా. దేవుడికి ఉన్న ఆ అతీతమైన జ్ఞానము, శక్తి, తనను తను కంట్రోల్ చేసుకునేంత అధికారం, పట్టుత్వం మనిషికి లేదు. కానీ